పాటు ఇది కింది కదా. ఓకే మేడం. అక్క అక్క భయపడకండి, మీ పాప తొందరగా వస్తారు. ఓకేనా? జై కవితక్క. జై దయచేసి ఆగండి అబ్బా, ప్లీజ్. అక్క ఒక నిమిషం. జరుగుతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తా ఉన్నాం. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైపోయింది. ఎక్కడ కూడా పెన్షన్లు పెంచినటువంటి పరిస్థితి లేదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కానీ ఎరువులు కానీ సరిగ్గా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లా చూసుకుంటే ఏ ఒక్క రంగంలో మహిళలకు ఇస్తామన్న 200 రూపాయలు కానీ ఏది ఇవ్వకుండా విఫలమైపోయినటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు పెట్టుకొని మరి ఆ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టాలంటే ఏం చేయాలి అని అంటే ప్రతిపక్షాలను పిలిచి మరి ఏదో ఒక రకంగా సెన్సేషనలిజం చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి అంశాన్ని పట్టుకొని గత 2 సంవత్సరాలుగా కూడా సాగదీస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి 2 సంవత్సరాలు నోటీసులు ఇస్తున్న వాళ్ళను మరి నేరం చేశారని ఇస్తున్నారా, లేకపోతే బాధితులను ఇస్తున్నారా, ఎట్లా ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని త్వరగా తేల్చాలని చెప్పి నేను బాధితురాలుగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు కరెక్ట్ కాదు, సాగదు మీ రాజకీయ ప్రయోజనాల కోసం మరి మాలాంటి ఎంతోమంది బాధపడ్డ వాళ్ళ ఒక అంశాన్ని పట్టుకొని ఇట్లా నాన్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ అనేది కరెక్ట్ కాదు. ఏదైతే సిట్టు వేశారు